చాలా స్ట్రగుల్స్ తర్వాత ఫైనల్‌గా అయితే క్రెడిల్ సెరమనీ అయితే చేశాను. స్ట్రగుల్స్ ఎందుకు అనేది మీకు వీడియో ఎండింగ్‌లో చెప్తాను. లైఫ్‌లో నాకు బిగ్గెస్ట్ సపోర్టర్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది నా హస్బెండ్ అండ్ మా మదర్. వీళ్ళిద్దరికీ అనుకున్న రోజే క్యాన్సిల్ చేసుకోలేని వర్క్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది. ప్రాప్స్, డెకోర్ ఐటమ్స్, క్రెడిల్స్ అన్నీ నేనే తెప్పించాను. అన్ని కాల్స్‌ను మేనేజ్ చేసే వరకు ఒక్క రోజులో నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది. ఈ జర్మన్ సిల్వర్ క్రెడిల్ అండ్ ఈ డెకోర్ ఐటమ్స్ వచ్చేసి నేను స్కంద డెకోర్ రెంటల్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాను. చిన్న బేబీకి ఫీడ్ చేసుకుంటూ పెద్దోడిని చూసుకుంటూ వర్క్స్ మేనేజ్ చేసుకోవాలంటే నాకైతే చాలా హెక్టిక్ అయిపోయింది. ఫైనల్‌గా మా వాళ్ళు వచ్చే వరకు అయితే అన్నీ నేను మేనేజ్ చేసుకోగలిగాను. చాలా కష్టపడుకుంటూ. ఈవెంట్ కూడా అనుకున్న డేట్‌కి అవ్వకపోవడం వల్ల అన్నీ సడన్‌గా అయిపోయాయి. ఈవెన్ ఐబ్రోస్ కూడా నేను ఈవెంట్ రోజు మార్నింగే చేయించుకున్నాను. నా ఈవెంట్‌లో ఫస్ట్ హైలైట్ నా బేబీ అండ్ సెకండ్ హైలైట్ వచ్చేసి డెకోర్, క్రెడిల్ అండ్ నా జ్యువెలరీ. ఈ జ్యువెలరీ వచ్చేసి అనుశ్రీ రెంటల్ జ్యువెలరీ వాళ్ళు నాకు పంపించారు. ఇద్దరు పిల్లలతో రీసెంట్‌గా డెలివరీ అయిన అమ్మాయిని వదిలేసి వెళ్ళడం ఏంటి అని మీకు అనిపించొచ్చు. దానికి రీజన్ ఏంటో నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. క్లియర్‌గా చూసేయండి. అయితే నాకు దొరికిన కొంచెం గ్యాప్‌లో అయితే మేకప్ అయితే చేసుకున్నాను. రాజు కూడా ఈవెంట్ నుంచి రాగానే రెస్ట్ తీసుకోకుండా వర్క్ అయితే చేశారు. విషయం తెలిసింది కదా, ఒక అమ్మాయిని కన్న తర్వాత ఆ అమ్మకైతే అసలు రెస్టే ఉండదు. మా అమ్మకైతే రెస్ట్ అయితే లేదు నేను చూసినంత వరకు ఎప్పుడు. ఇంకా వేరే వాళ్ళ విషయం అయితే తెలంగాణలో మా ట్రెడిషన్ ప్రకారం ఉయ్యాలలో పెద్దవాళ్ళది అంటే అత్తయ్య వాళ్ళది కానీ అమ్మ వాళ్ళది కానీ పెళ్లి శారీ వేస్తారు. నేను మా అత్తయ్య శారీ వేసి బేబీకి కంఫర్టబుల్‌గా ఉండాలని అయితే మెత్తటి బెడ్‌షీట్ వేసాను. ఉయ్యాలలో వేసే ముందు బావి నీళ్ళ దగ్గరికి అయితే వెళ్తారు. బావి దగ్గరికి వెళ్ళే ముందు ఏమేమి కావాలి, ఏమేమి తీసుకెళ్తాము అనేది నేను లాంగ్ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి చూసేయండి. ఆ రోజు నా దగ్గర ఎవరు అవైలబుల్ లేనందుకు మా బుజ్జి బాబు మార్నింగ్ నుంచి అస్సలు సతాయించలేదు. బట్ ఈవెంట్ టైంకి ఏమైందేమో కానీ చాలా జరిగేటప్పటికి బాబు చాలా ఏడ్చేస్తున్నాడు. ఇంకా ఆ టెన్షన్‌లో ఫాస్ట్‌గా చేశాను. మధ్యలో కొన్ని ట్రెడిషన్స్ కూడా మర్చిపోయాను. ఈవెంట్‌లో మేము వర్క్స్ అన్ని మేమిద్దరమే చూసుకోవడం వల్ల ఈవెంట్స్ ఎప్పుడూ లేట్ అవుతూనే వచ్చాయి. ఈసారి కూడా బావి నీళ్ళ దగ్గర నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గడపకు బొట్టు పెట్టడం మర్చిపోయాము. అండ్ ఈవెంట్ అనేది ఉయ్యాలలో వేయడము. ఉయ్యాలలో వేసిన తర్వాత బేబీకి పాట పాడతారు. అది కూడా మర్చిపోయాము. నాకు ఎలాగో లాస్ట్ మూమెంట్లో గుర్తొచ్చి నేను ఒక్కదాన్ని నాకు తెలిసిన పాట అయితే మనసులో పాడుకున్నాను ఉయ్యాల ఊపుకుంటూ. డెలివరీ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం చాలా మదర్స్‌కి చాలా రెస్ట్ ఉంటుంది. బట్ నాకేంటో ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత రెస్ట్ లేదు. అసలు ఈసారి కూడా అస్సలు రెస్ట్ లేదు. ఎంత రిస్క్ అయినా తీసుకొని మా బేబీస్‌కి మాకు లేని హ్యాపీనెస్‌ని, మాకు లేని మెమరీస్‌ని ఇవ్వాలి అనుకున్నాము. ఇస్తూనే ఉన్నాము. నాకు తెలిసి ప్రతి మదర్ అండ్ ఫాదర్ ఇలానే ఆలోచిస్తుంటారు. ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత సెకండ్ బేబీ ప్రెగ్నెన్సీ వరకు కూడా చాలా హ్యాపీగా ఉంటాము. చాలా మంచిగా ఉంటాము. అదేంటో సెకండ్ ప్రెగ్నెన్సీ రాగానే ఫస్ట్ బేబీ చేసే అల్లరి మాత్రం తట్టుకోలేము. సెకండ్ బేబీ వచ్చాక ఆర్యని పట్టించుకోవడమే చాలా తక్కువ అయిపోయింది. అసలు టైం దొరకట్లేదు. ఈ జ్యువెలరీ వచ్చేసి అనుశ్రీ రెంటల్ జ్యువెలరీ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాను. ఫుల్ డీటెయిల్స్ మొత్తం లాంగ్ వీడియోలో ఇచ్చాను చూసి. ఇద్దరు పిల్లలతో న్యూ మమ్మీగా నా లైఫ్ ఎలా ఉంది అండ్ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.